ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో చరిత్ర సృష్టించారని బీజేపీ మహిళా నాయకురాలు శనక్కల రాధామాధవి అన్నారు. దేశంలో సుభిక్షమైన పరిపాలన సాగాలని ఆకాంక్షిస్తూ బుధవారం గుంటూరు కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి జవహర్లాల్ నెహ్రూను బీట్ చేశారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోరుతూ మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు జూపుడి రంగరాజు, చెరుకూరి తిరుపతిరావు, నాగమల్లేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ब्रह्मा विष्णु महेश्वर रूपम ओम मनस्मृत्युत्तमे दिजे नाना गंधाय सुसंस्कृतम जय श्री राम। ఇవాళ ఇక్కడికి వచ్చిన మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తిరుపతిరావు గారికి, సీనియర్ లీడర్ రంగరాజన్ గారికి, మా జనరల్ సెక్రటరీ మల్లేశ్వరి గారికి, ఇతరులు మా బీజేపీ నాయకులు, మా మహిళా మోర్చా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, ప్లస్ మా మీడియా మిత్రులు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ మనందరికీ తెలుసు హిందూ ధర్మం చాలా గొప్పది. మన సనాతన ధర్మంలో అన్ని పండుగలు చేసుకుంటాం. మీ అందరికీ తెలుసు, దివాళీ, దసరా చేసుకుంటాం, సంక్రాంతి, వినాయక చవితి, ఇలాంటి పండుగలు అన్నీ చేసుకుంటాం. అన్నిటికీ ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అన్నిటికీ ఒక దేవుణ్ణి కొలుస్తాం. అలాంటిదే ఇవాళ కూడా మనకి జూన్ 10 ఒక పెద్ద పండగ. ఒక యుగ పురుషుడు, ఆయన అందరికన్నా లాంగెస్ట్ సర్వీస్లో ఉన్న లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన Jawaharlal Nehru, who has done it for 4,398 days, and Prime Minister Narendra Modi has done it 4,399 days. So he has definitely succeeded Jawaharlal Nehru. Jawaharlal Nehru garu unnappudu appudu man population 35 crores. Ivala man population 143 crores. ఇలాంటి ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీని ఆయన ఒక డెడికేషన్తో, ఒక కమిట్మెంట్తో, ఎంతో నిస్వార్థంగా ఆయన, మనందరికీ తెలుసు, మన రామాయణంలో మనం చూసాం హనుమంతుడు ఎలా అయితే రాముడికి సేవ చేశాడో, ఆయన గుండెల్లో ఎప్పుడు కూడా రాముడిని, సీతని నిలబెట్టుకున్నాడో, అలాగే మన నరేంద్ర మోదీ గారు కూడా ఆయన గుండెల్లో భారతదేశాన్ని, భారతీయ అందరినీ గుండెల్లో పెట్టుకుని ఆయన ఒక మనిషి కాదు, ఒక చోట కాదు, ఒక ఏజ్ కాదు, అందరినీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఎలాంటి అవకాశాలు, ఎలాంటి అవసరాలు వాళ్ళకు ఉన్నాయో మనం అన్ని సంక్షేమ పథకాలు చూస్తున్నాం. అది ద్రోణ్ దీదీయే కానివ్వండి, స్వచ్ఛ భారత్లో అబౌట్ 4.3 crores బెనిఫిషియరీస్ని చూడండి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి ఎన్నో పథకాల గురించి చెప్పుకుంటూ వెళ్తే రోజంతా కూడా సరిపోదు. ప్లస్ ఇంకొకటి, ఇవాళ వెస్ట్ ఏషియాలో యుద్ధాలు జరుగుతున్నాయి. మొత్తం అంతా వరల్డ్ అంతా ఒక షివరింగ్ స్టేట్లో ఉంది. అలాంటి స్టేట్లో మనం ఇవాళ ప్రశాంతంగా ఉన్నాము అంటే కేవలం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి వల్లే. ఆయన దూరదృష్టి, ఆయన సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, అంత్యోదయ అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ బీజేపీ వాళ్ళ ఎంతో ఉన్నతమైన శిఖరానికి మన ఇండియాని తీసుకెళ్తుంది. ఇలాంటి నరేంద్ర మోదీ గారు ఎంతో హ్యాపీగా, హెల్దీగా ఇంకా ఉండాలి. ఇంకా మన భారతదేశాన్ని ఆనాడు రాముడైతే ఎలా అయితే అయోధ్యాన్ని ఒక రామరాజ్యంగా నిలబెట్టారో, అలాగే నరేంద్ర మోదీ గారు కూడా మన భారతదేశాన్ని ఒక రామరాజ్యంగా నిలబెట్టాలని ఈ దేవుణ్ణి కోరుకుంటూ ఆయనకి మంచి హెల్దీని ఇవ్వాలి. జై భారత్ మాతాకి. దేశం చాలా అదృష్టం చేసుకున్న దేశం. సంతులు, మహారుషులు ఎంతమందో ఈ దేశాన్ని కాపాడారు. ఆ కోవలు చెందినవాడే ఈరోజు ప్రధానమంత్రి డాక్టర్ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ. వాళ్ళ అమ్మ జీవితం ధన్యం. ఇంత మంచి కొడుకును కానీ దేశానికి ఇచ్చి, దేశం కోసం తన సొంతం ఆత్మార్పణ చేసేటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలాంటి వ్యక్తి యుగానికి ఒకసారి పుడుతూ ఉంటారు. దేశం అభివృద్ధి కోసం, ప్రపంచంలో ఉండే మానవాళి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఆయన. ఈరోజు చూసాం, ఇరాన్ అమెరికా ఉండే కాన్ఫ్లిక్ట్లో కూడా భారతదేశం సంయమనం పాటించినటువంటి ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశం కింద ఉన్నది. ఇదే కనుక రాహుల్ గాంధీ ఉన్నట్టుంటే మన పని రాహు కేతు అయ్యేది మరి. కాబట్టి దీని నుంచి కాపాడినటువంటి భారతదేశ ప్రజలని, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనేటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉన్నటువంటి నరేంద్ర దామోదర్ మోడీ ఈ రోజున దాదాపు నెహ్రూని బీట్ చేశారు.
నెహ్రూ గారు దేశాన్ని విచ్ఛిన్నం చేశాడు. తన సొంతం కోసం చెప్పి లడక్కనిచ్చేశాడు. సొంతం కోసమని ఇక్కడ ఉండేటువంటి శ్రీలంక దగ్గర ఉండేటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దారదత్తం చేశాడు. కానీ మోడీ గారు ఈ ఒక్క ల్యాండ్ దారదత్తం ఎవరికి చేయకుండా భారతదేశం అఖండతని అఖండతో పాటు పరిపూర్ణ విశ్వాసంతో ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఊతం ఇచ్చినటువంటి మహానుభావుడు. వారు ఇంకా చిరకాలం ఉండాలని చెప్పి నా దృష్టిలో 29 కాదు, 2034 కాదు, 2039 దాకా ప్రైమ్ మినిస్టర్గా ఉంటేనే ఈ దేశం ఉజ్వల స్థితికి వెళుతుందని చెప్పి నా భావన. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఆయుష్ ఇంకా పెరగాలని చెప్పి ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ మండలంలో మండల అధ్యక్షులు అలాగే మహిళా మూర్తులు పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మోడీ గారు ఇంకా మంచి పరిపాలన చేయాలి, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మంచిగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ఎంతో కోరుకుంటున్నాము. అలాగే 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో అనేక మండలాల్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటిని కూడా చేస్తున్నాం పార్టీ తరఫున. అలాగే ఈ రోజు నుంచి రేపు 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ యొక్క కొత్తపేటలోని 6వ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. అలాగే రేపు 21వ తారీఖు యోగా డే ఉంది. యోగా డే కార్యక్రమం సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద యోగా కార్యక్రమం పెడతాం. అలాగే అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క యోగా చేయాలని చెప్పి జిల్లా పార్టీ తరఫున పార్టీ నాయకులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.